హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మణ్. సో టుడే టాపిక్ వచ్చేసి మనం ఎన్ని రోజులు బేసిక్ ఎక్సర్సైజ్ చేసాము అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ వల్ల ఏంది బెనిఫిట్ అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు మొబిలిటీ మూమెంట్స్ ఏంటి అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఉన్న వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు రిలీఫ్ గురించి, అదే విధంగా షోల్డర్ వేరియేషన్ ఎన్ని వేరియేషన్ ఎక్సర్సైజ్ చేయాలి మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చేసిన ఎక్సర్సైజ్లో బేసిక్ వార్మప్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్ చేసాము. షోల్డర్ ఎక్సర్సైజ్ నార్మల్గా అంటే షోల్డర్ పెయిన్ లేని వాళ్ళు షోల్డర్ పెయిన్ లేని వాళ్ళు చేసే విధంగా ఎక్సర్సైజ్ చూపించాను. అదేవిధంగా షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు, షోల్డర్ అబోవ్ లిఫ్ట్ చేయని వాళ్ళు, వెయిట్ లిఫ్ట్ చేయని వాళ్ళు, సో షోల్డర్కి రిలీఫ్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి అవి ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసరికి షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఓవర్ ద హెడ్ షోల్డర్ లిఫ్ట్ చేయని వాళ్ళు ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ క్లాక్ వైజ్ ఎల్బో మూమెంట్ క్లాక్ వైజ్ చేయాలి అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 to 15 టైమ్స్ చేయాలి. దాని తర్వాత హ్యాండ్ సర్కిల్స్, ఇవన్నీ షోల్డర్ రిలీఫ్ గురించి. తర్వాత ఆర్మ్ యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్స్. దాని తర్వాత స్ట్రెచ్ ఫ్రంట్ ఒక 10 to 15 సెకండ్స్ స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ స్ట్రెచ్. సో ఈ ఆర్మ్ సర్కిల్స్ ఇవి చేసినా కూడా పెయిన్ రిలీఫ్ కాకపోకుంటే ఇట్లా వాల్ కానీ పెల్లర్ కానీ ఉంటే దానికి సపోర్టివ్గా ఏ స్ట్రెచ్చింగ్ చేయాలి, కొద్దిగా పెయిన్ రిలీఫ్ అంటే రిలీఫ్ అవుతుంది. ఆ రిలీఫ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ స్ట్రెచ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి వాల్కి స్ట్రెచ్ ఏ విధంగా చేయాలంటే, ఈ ఎల్బో ఇలా ఈ విధంగా పెట్టి అండ్ ఇలా మూమెంట్స్ చేయాలి ఫ్రంట్. ఈ మూమెంట్ వల్ల ఏమవుతుందో షోల్డర్ మన హ్యాండ్స్ సపోర్టివ్గా ఉండి స్ట్రెచ్ అవుతుంది, ఫీల్ రిలీఫ్ ఉంటుంది కొద్దిగా. తర్వాత ఆర్మ్ స్ట్రేట్ పెట్టేసి స్ట్రెచ్ చేయాలి. ఈ ఆర్మ్ అనేది పామ్ అండ్ ఎల్బో అండ్ మన రిస్ట్ వచ్చేసరికి ఆర్మ్కి వాల్కి రిలాక్స్ ఉండాలి. మన ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ దగ్గర రిలీఫ్ అనిపిస్తుంది ఇక్కడ. సో స్ట్రెచ్ ఫీలింగ్ అవుతుంది. సో మీకు ఎంతవరకు రిలీఫ్ ఉంటుందో అంతవరకు ఒక 10 to 15 సెకండ్ హోల్డ్ చేసిన తర్వాత స్లోగా రిలీఫ్ చేయాలి. స్లోగా రిలీఫ్ చేసి నెక్స్ట్ స్లోగా డౌన్ చేసి వాల్ చెస్ట్ పుష్ చేయాలి. ఇది షోల్డర్ జాయింట్ మూమెంట్ క్యాచ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం చెస్ట్ మజిల్ కూడా స్ట్రెచ్ అవుతుంది విధంగా ఉంటుంది. సో వన్ లెగ్ ఫ్రంట్ ఉండాలి అండ్ బ్యాక్ నుంచి హ్యాండ్ పుష్ చేస్తూ ఉండాలి. మన బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఒక 10 to 15 సెకండ్ హోల్డ్ చేయాలి. దాని తర్వాత వాల్ ఆపోజిట్ బెండ్ అనమాట. వాల్కి ఇలా ఉండేసి ఆపోజిట్ బెండ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ షోల్డర్ ఉంది, సో లెఫ్ట్ సైడ్ షోల్డర్ ఉంది. లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉన్నప్పుడు రైట్ సైడ్ తిరగాలి, రైట్ సైడ్ పెయిన్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇలా స్ట్రెచ్. సో మీకు పెయిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. మజిల్ స్ట్రెచ్ అయినప్పుడు పెయిన్ కూడా రిలీఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెచ్ ఫీలింగ్ ఉంటుంది మీకు. ఇది కూడా 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. దాని తర్వాత వాల్ స్ట్రెచింగ్ అంటే వాల్కి ఆపోజిట్ నిల్చొని ఈ విధంగా ఉండడం ఏమవుతుందంటే 2 సైడ్ షోల్డర్స్ మనకు స్ట్రెచ్ ఫీలింగ్ ఉంటుంది. సో 10 to 15 సెకండ్ హోల్డ్ చేయొచ్చు ఇదే విధంగా. దాని తర్వాత మొబిలిటీస్ అంటే ఒక షోల్డర్స్ని ట్రయాంగిల్లో లైక్ వాల్ చైర్ లాగా కూర్చొని హ్యాండ్స్ని అప్ అండ్ డౌన్ సర్కిల్ చేస్తుండాలి. ఇది బాగా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. షోల్డర్స్కి రిలీఫ్గా ఉంటుంది బాగా. అట్ ద సేమ్ టైం మనకు పెయిన్ అనేది తొందరగా రిలీఫ్ అవుతుంది. సో ఈ పెయిన్, ఈ వాల్ ఎక్సర్సైజ్ ఒక 2 to 3 డేస్ చేసిన తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ కాకపోలేసరికి మనం ఏం చేయాలంటే ఐసింగ్ చేయాలి. అంటే డీప్ ఐసింగ్ చేయాలి. ఐస్ని అలానే పెట్టేసి ఒక డీప్ 3 to 4 మినిట్స్ లాగా అలా రబ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత వాలిని కానీ ఆయింట్మెంట్ మూవ్ కానీ అప్లై చేస్తుండాలి. లేదు అది తగ్గలేదంటే మీరు తొందరగా ఫిజియోని లేదంటే ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళ సలహా తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.